ఆ కొడుకు పుట్టేది ఎప్పుడు, దేవసేనకి అధిపతి అయ్యేది ఎప్పుడు, అయిన తర్వాత మా మీద బాణం వేసేది ఎప్పుడు, నేను చచ్చేది ఎప్పుడు, కాబట్టి లేనట్టే. ఇది ఆయన ప్రణాళిక. బ్రహ్మగారు చూసి హడిలిపోయి అన్నాడు, అయ్యో బాబు, ఎందుకని ఆయనకు ఒక లక్షణం ఉంది. పరమశివుడి దగ్గర మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఏదైనా అడగచ్చు, ఒక్కటే అడగకూడదు. మీకు పిల్లలు ఎప్పుడు కలుగుతారనో మీరు తొందరగా ఓ కొడుకుని కనంటానో అనకూడదు. ఎందుకు అడగకూడదో తెలుసా? నేను మీతో ఒక్క ధర్మ సూక్ష్మం చెప్తే మీరు పట్టుకోగలుగుతారు, అంతకన్నా సభలో వివరణ చేయడం కష్టం. నా భార్య వంక నేను చూసినప్పుడు నేను కామంతో చూస్తే నాకు దోషం లేదు, ఆమెని నేను కామంతో చూడొచ్చు. కానీ నా కొడుకు ఎప్పుడు చూసినా మాతృభావనతోనే చూస్తాడు. ఏ ఆడదానిలో నా భార్య వాడికి కనపడినా వాడికి కలిగిన కామం కూడా విరిగిపోతుంది. ఆడదానిలో అమ్మతనం కనపడగానే పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టు వాడు